అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం విజయవాడ బైపాస్ స్టేటస్ లో భాగంగా కృష్ణానది మీద కడుతున్న 3.1 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ స్టేటస్ చూద్దాము। అలాగే ఈ బ్రిడ్జ్ కి అమరావతికి ఏంటి సంబంధం, ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుందని తెలుసుకుందాము। ఈ కృష్ణా బ్రిడ్జి ప్యాకేజ్ 4 లో భాగము। ఈ ప్యాకేజ్ 4 ని అదానీ మరియు నవయుగ కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు। ఈ పిక్చర్ ని చూడండి, విజయవాడ బైపాస్ మీద ఒక ఐడియా వస్తుంది। అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ భారీ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు చివరి దశకు వచ్చాయి। రండి ఈ పనుల స్టేటస్ ని చూద్దాము। ఇప్పుడు మనం విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెంలో ఉన్నాము। ఇదే బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్। ఇక్కడితో ప్యాకేజ్ 3 పూర్తయి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది। ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్ ర్యాంప్ పనులు చివరి దశలో ఉన్నాయి। దూరంగా కృష్ణా నదిని, దాని మీద కడుతున్న బ్రిడ్జిని చూడొచ్చు। ఈ బ్రిడ్జి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది। వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జిలు వస్తాయి। ఒక్కో బ్రిడ్జి 53 పిల్లర్స్